హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం లవ్ టుడే ఫేమ్ ఇవానే యాక్ట్ చేసిన అండ్ తమిళ్లో వచ్చిన మతి మారన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక ఊర్లో ఎంఎస్ భాస్కర్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటాడు. సో తను యాక్చువల్లీ తనైతే ఒక పోస్ట్ మాస్టర్. సో తనకి ఇద్దరు పిల్లలు పుడతారు, వాళ్ళిద్దరు కౌల పిల్లలు. సో ఒక ఆడ అండ్ మొగ. అండ్ సో ఆడపిల్ల వచ్చేసి ఇవానా అండ్ మొగతను వచ్చేసి సో అతనికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. లైక్ అదేంటంటే తను డాఫిజంతో పుడతాడు. లైక్ చిన్న చెప్పాలి, లైక్ ఒక పొట్టి మనిషి. సో తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటాడు. సో తన సొసైటీలో చిన్నగా ఉండడం వల్ల తను చూసే విధానం అయితే మారుతుంటుంది అనమాట. లైక్ వేరే వాళ్ళు తను ఒక చిన్న చూపు చూస్తుంటారు. లైక్ స్కూల్స్లో కాలేజ్లో అయితే ఏడిపిస్తుంటారు. సో బట్ తనకి మాత్రం ఒక సపోర్ట్ ఉండేది వాళ్ళ సిస్టర్ అయిన ఇవానా. సో ఒక సిచ్యువేషన్లో వాళ్ళిద్దరూ ఒక సిచ్యువేషన్ వస్తుంది. నేనేం చెప్తే మీకు స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. సో ఆ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ సిటీలో ఉన్న అమ్మాయిలందరూ కిడ్నాప్ అవుతుంటారు, ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు. సో వాళ్ళందరూ కిడ్నాప్ అవుతుంటారు అండ్ కిడ్నాప్ అయిన తర్వాత వాళ్ళైతే చనిపోయి ఉంటారు. సో అసలు ఈ కేసుకి అండ్ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీకి సంబంధం ఏంటి అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీలో వీళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ అయితే బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మనలో కనుక లోపం ఉంటే లైక్ ఏదైనా కావచ్చు. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ అతని హైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో బట్ ఇంకొక లోపం, జనరల్గా ఎవరికైనా ఏదైనా లోపం ఉంటే సొసైటీ మనల్ని ఎలా చూస్తుంది అండ్ మనం నార్మల్గా ఉంటే ఎలా చూస్తుంది అండ్ మనకి ఏదైనా లోపం ఉంటే ఎలా చూస్తుంది అండ్ మనం ఎలాంటి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తామని చెప్పి ఇందులో అండ్ ముఖ్యంగా స్కూల్స్లో కాలేజ్లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు అండ్ ముఖ్యంగా సొసైటీలో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు వీళ్ళు చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే బాగుందని చెప్పడం కంటే కనుక మనకి ఎక్కడ బోర్ కొట్టలేదు. దానికి ఇంకొక రీజన్ ఏంటంటే లైక్ మూవీ యొక్క రన్ టైం దగ్గర 2 hours ఉంటుంది. సో అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇవానా కానీ ఆ షార్ట్ పర్సన్ అతను కానీ అండ్ ఎంఎస్ భాస్కర్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీలో కొన్ని ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ ఉంటాయి అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఎంఎస్ భాస్కర్ క్యారెక్టర్ ఉంటుంది. సో తన క్యారెక్టర్ని కొంచెం బెటర్గా డిజైన్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే లైక్ మన హీరోని చిన్న చూపు చూస్తారు, బట్ ఈ మూవీలో ఎలా చూపిస్తారంటే లైక్ అందరూ తనని చూపిస్తారు అన్నట్టు ఉంది. బట్ ఇప్పుడు మన రియల్ లైఫ్లో మన సొసైటీ చూసుకుంటే కనుక మనకి ఏదైనా లోపం ఉంటే కనుక లైక్ కొంతమంది మనల్ని ఏడిపిస్తారు, బట్ కొంతమంది మనల్ని మంచిగా కూడా చూసుకుంటారు. సో దాని దగ్గర కూడా చెప్పుకుంటే బాగుండేది. లైక్ ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరు తను ఏడిపిస్తారు, లైక్ ప్రతి ఒక్కరు మనల్ని సొసైటీ ఇలానే చూస్తారు. నీలో ఏదైనా లోపం ఉంటే కనుక నీ సొసైటీని ఒక రకంగా చూస్తుందంటే ఇలా చూపించారు. మరి అలా కాకుండా కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు కొంచెం చూపించుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పండి లైక్ మూవీ అయితే పర్వాలేదు, చూడవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.